హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజైతే మనం అద్భుతమైన రసం అయితే ప్రిపేర్ చేసుకుందామండి. టమాటో రసం చాలా టేస్టీగా నేనైతే మీకు ప్రిపేర్ చేసి నేను చూపిస్తాను ఈరోజు. అయితే దానికి ఏమేం కావాలో చూడండి. టమాటాలు ఒక 5 టమాటాలు తీసుకోండి, వెల్లుల్లిపాయ సగం తీసుకోండి, కొంచెం అల్లం తీసుకోండి చిన్న ముక్క. ఇదిగోండి, ఇదేమో జీలకర్ర, మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు తీసుకోండి. నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోండి. అల్లం ఒక అరంగుళం తీసుకోండి. వెల్లుల్లిపాయ తీసుకోండి. కొత్తిమీర, కరివేపాకు మామూలుగా తీసుకోండి. ధనియాల పొడి కొంచెం తీసుకోండి. నేనైతే నా దగ్గర ధనియాలు లేవండి, పొడి ఉంది, అందుకని కొంచెం పొడి తీసుకున్నాను. ఇంకా పసుపు, కొంచెం కారం, ఇంకంతేనండి. మనం అయితే టమాటా రసాన్ని మంచిగా ఎలా ఉండాలి, ఇది 4-5 రోజులు నిలవ ఉంటుంది. ఒకసారి అయితే మీరు నేను ఎలా చేస్తాను అనేది మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఇదిగోండి, టమాటా రసాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు ముందే నానబెట్టి పెట్టుకొని పులుసు చిక్కగా పోసుకున్నానండి. దాంట్లో 5 టమాటాలు మీకు చూపించినవన్నీ వేసాను అనమాట. 5 టమాటాలు, జీలకర్ర, మిరియాలు పౌడర్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసుకుంటున్నాను దాంట్లో, ఆ చింతపండులోనే, ఆ చిక్కటి చింతపండులో. ఇవ్వండి, వేసుకొని ఈ విధంగా అయితే పిసికేస్తున్నానండి. ధనియాల పొడి కూడా వేసుకున్నాను నేను. ఇవ్వండి, ఇప్పుడు మొత్తం కొంచెం వీడియోస్ స్కిప్ అయిందండి, దానివల్ల మీకు వీడియో రాలేదు. ఇప్పుడు చూడండి, మొత్తం అనేది అలా చక్కగా మెత్తగా పిసికిస్తాను అనమాట. ఈ మెత్తగా పిసికిన దాన్ని మీరు ఇప్పుడు వాటర్ అయితే పోసుకోండి, మీకు ఎన్ని వాటర్ కావాలో. మీకు ఎప్పుడైనా ఏదైనా రసం తయారు చేసేటప్పుడు, ఈ రసం తయారు చేసేటప్పుడు కొంచెం పులుపు అయితే ఉండాలండి వాటర్లో. మీరు వాటర్ పులుపు పోయే వరకు కూడా వాటర్ ఎక్కువ పోయద్దు, పులుపు ఉండే వరకు మాత్రమే పోయండి. పులుపు ఉన్నప్పుడే మీకు మరిగిన తర్వాత ఆ టేస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసాను. దాంట్లో పోస్తే నాకైతే పులుపు ఉందండి, కొంచెం పుల్లగా తగ్గుతా, అంటే నేను టేస్ట్ చూసినప్పుడు కొంచెం పుల్లగా తగులుతుంది. కాబట్టి అంతవరకు ఆపేసానండి. కొంచెం పసుపు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మరగనిద్దామండి. ఒక 3 నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది. 3 నిమిషాల పాటు మరగనివ్వండి టమాటా రసాన్ని. చాలా బాగుంటుందండి టమాటా రసం. ఇట్లా అల్లం వేసుకొని, మీరు వెల్లుల్లిపాయ వేసుకొని, ఈ రసాన్ని విధంగా మిరియాల పొడి, జీలకర్ర వేసుకొని తయారు చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఇదిగోండి, ఇప్పుడైతే మీకు 3 నిమిషాలు మరిగిపోతుంది టమాటో రసం అనమాట. మరిగిన తర్వాత దీన్ని మనం పోపు పెట్టుకోవాలి కదా. మామూలుగా మన రసానికి, మిరియాల రసానికి ఎలా పెట్టుకుంటామో అలాగే ఈ రసానికి కూడా మనం తాలింపు అయితే పెట్టుకుందాం అనమాట. తాలింపు పెట్టుకునే బౌల్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి ఫుల్గా. ఎప్పుడైనా సరే మీరు కొంచెం రసంలో నూనె ఎక్కువైతేనే బాగుంటుందండి. నూనె మరీ తక్కువ ఉంటే రసం అంత టేస్ట్ అనిపించదు. ఇవ్వండి, నేనైతే 1 టేబుల్ స్పూన్ ఫుల్గా పోసేసాను. మీరు ఇంకొంచెం పోసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడైతే నూనె హీట్ అవనివ్వండి. హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి చేసుకోండి. ఇప్పుడు యాజ్ యూజువల్గా మీరు ఏం చేస్తారంటే తాలింపు గింజలు వేసుకోండి. ఒక పావు స్పూను అనమాట, పావు స్పూను శనగపప్పు, పావు స్పూను మినప్పప్పు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు ఇట్లా వేసేసుకొని వీటిని ఆవాలు చిట్టపట అన్నదండి. కరివేపాకు వేసుకోండి. మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోవచ్చండి. అలవాటు ఉన్న వాళ్ళు, అలవాటు లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇదిగోండి, ఇప్పుడైతే చక్కగా వేగిందండి, కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడైతే దీన్ని మనం రసంలో యాడ్ చేసేద్దాం. అద్భుతమైన టమాటో రసం ఈజీగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది 4-5 రోజులు మీకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది ఇది. ఇదిగోండి, ఇప్పుడైతే మనం రసంలో అయితే మరిగిన రసంలో పెట్టేస్తాం. అంతేనండి, మనకైతే టమాటో రసం రెడీ అయిపోయింది. ఇది తింటే అసలు ఏమి లేకపోయినా ఉట్టి రసం వేసుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కొత్తిమీర అయితే మళ్ళీ కొంచెం వేసుకుందామండి. మనం ముందు వేసి మరగనిచ్చాం, ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాం. అంతేనండి, అద్భుతమైన టమాటో రసం రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి.